హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అంతకుముందు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దీనికి ఒక చరిత్ర ఉంది. 1994లో అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ఈ సువిశాల ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్కు నీళ్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు. కానీ ఆనాడు నల్లగొండ జిల్లా ప్రజలు యావత్తు మాకు సాగునీరు ఇవ్వకుండా హైదరాబాద్కు మంచినీళ్ళు తీసుకుపోవడానికి వీల్లేదనేటువంటి ఒక పెద్ద ఉద్యమం ఆనాడు జల సాధన సమితి కానీ అన్ని రాజకీయ పక్షాలు, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా దాన్ని వ్యతిరేకించినారు. ఆ రోజు పెద్ద ఎత్తున పోలీస్ కాల్పులు జరిగినాయి. ఎస్ఐ మరణించినాడు, పలువురు పౌరులకు గాయాలైనాయి. ఆ తర్వాత అప్పటి నుంచి 2022 వరకు ఈ ప్రాజెక్టు మొట్టబెట్టారు. కానీ హైదరాబాద్కు నీళ్లు ఇవ్వాలనేటువంటి దృక్పథంతోనే ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ లో నేను పార్లమెంట్ సభ్యుని, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరిగేషన్ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు, అందరం కూడా జిల్లా ఇంట్రెస్ట్ లోనే శ్రీశైలం ఎడుకాలను తీసుకురావాలనేటువంటి ఎస్ఎల్బిసిని పూర్తి చేయాలనేటువంటి ఒక దృక్పథంతోనే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కమిటీ వేయడం, ఫస్ట్ లిఫ్టా లేకపోతే సొరంగం అనేటువంటి చర్చ జరిగిన తర్వాత లిఫ్టే చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఆ లిఫ్ట్ ద్వారా 4 మోటార్లు 2400 క్యూసెక్స్ డిశ్చార్జ్తోని అందులోనే ఫేజ్ 1 హైదరాబాద్కు డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా ఉదయ సముద్రం నుంచి 354 ఫ్లోరింగ్ గ్రామాలకు మంచినీళ్ళు నల్గొండ జిల్లాలో ఇవ్వడం, 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మనం ఆ రోజు ఎస్ఎల్బిసిని ప్రారంభించినాం. మాధవరెడ్డి గారి మరణానంతరం ఆ పేరు కూడా వారి పేరే దానికి పెట్టాం. ఆ తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు ఫేజ్ 1 చంద్రబాబు నాయుడు పీరియడ్లో అయింది, ఫేజ్ 2 రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అయింది, ఫేజ్ 3 కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో అయింది. హైదరాబాద్ జంట నగరాలకు నీళ్లతో పాటు ఎన్ రూట్ లో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం కానీ, హైదరాబాద్ సిటీ కానీ, దేవరకొండ కానీ, ఇటు మునుగోడులో కొన్ని ప్రాంతాలకు ఇచ్చాం. ఉదయ సముద్రం నుంచి మళ్ళీ ఒక 534 గ్రామాలకు ఫ్లోరిన్ రహితమైనటువంటి మంచినీళ్ళు కూడా ఇచ్చాం. ఈ 20 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎండాకాలంలో 510 కన్నా కింది పోయినప్పుడు ఈ ఏకేబిఆర్ మోటార్లు నడవవు, వాటర్ డ్రా చేయలేము. కాబట్టి అప్పుడు మరి సాగర్ బ్యాంక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకొని ఇదే దాంట్లో పంపింగ్ చేసి దాని ద్వారా నీళ్ళు ఇస్తున్నాం, డ్రింకింగ్ వాటర్. ఇది లాస్ట్ 20 ఇయర్స్ జరుగుతా ఉంది. అదేవిధంగా 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ టన్నెల్లు కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతోనే జియో ఆ రోజు విడుదల చేసినారు. దానిలో భాగంగానే చాలా క్లియర్గా ద ప్రాజెక్ట్ ఈజ్ మెంట్ ఫర్ ద ప్రొవైడింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఇన్ ద డ్రాట్ ప్రోన్ ఏరియా, highly fluoride affected area of Nalgonda district for 3 lakh acres. Besides supplying drinking water to fluoride affected villages en route and the Hyderabad city by utilizing 30 TMC of Krishna river water. ఇది చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చే ఈ సొరంగ మార్గం పనులు కూడా పూర్తి చేయబడ్డాయి. ఆ సొరంగ మార్గం ఇప్పటికీ 44 కిలోమీటర్లకు గాను 34 కిలోమీటర్లు పూర్తయింది. 9.5 కిలోమీటర్లు మాత్రమే ఆగినది. గత 9-10 సంవత్సరాల కాలంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి సొరంగ మార్గం కావచ్చు, ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి డిండి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే గోదావరి బేసిన్లో జరుగుతున్నటువంటి ఉధృతమైన పనులు ఇక్కడ జరగలేదు.
ఇప్పటికీ డిండి లిఫ్ట్ కు రిజర్వాయర్లు అయితే పనులైనాయి కానీ ఎక్కడి నుంచి వాటర్ డ్రా చేయాలో ఇంతవరకు దాన్ని డిసైడ్ చేయాలి. అట్లానే ఒకవైపు హైదరాబాద్కు ఏకేబిఆర్ నుంచి నీళ్ళు ఇస్తూనే సొరంగ మార్గం పూర్తయితే గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం కూడా వచ్చింది. ఆ 9.5 కిలోమీటర్లు పూర్తయితే నక్కలగండి రిజర్వాయర్ 7.5 టీఎంసీల కెపాసిటీ, నక్కలగండి రిజర్వాయర్ నుంచి పెళ్లిపాకలకు వస్తే 2.2 టీఎంసీ కెపాసిటీ, అంటే దాదాపు 10 టీఎంసీల నీళ్ళు అక్కడ ఉంటాయి రిజర్వాయర్లలో. ఏకేబిఆర్లు కూడా ఆల్టర్నేటివ్ మనం లిఫ్ట్ చేసుకుంటే 1.5 టీఎంసీ ఉంది. అట్లానే పానగల్ ఉదయ సముద్రం పోతే అక్కడ కూడా 1.5 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ ఉంది. అంటే దాదాపు 13 టీఎంసీల రిజర్వాయర్లు ఆల్రెడీ ఈ పాత ప్రాజెక్ట్ మీద ఉన్నాయి. ఇది ఉన్నంగా మరి గత 9 సంవత్సరాలుగా దాదాపు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022 వరకు ఈ సుంకిశాలను ముట్టుకోలే. బ్రహ్మాండంగా హైదరాబాద్ నీళ్లు పోతున్నాయి కాబట్టి సమస్య రాలేదు. మరి ఎందుకో కేటీఆర్ గారికో మరి కేసీఆర్ గారికి మధ్యరాత్రి కాలు వచ్చింది. పొద్దునంటే నేను టెండర్ పిలవడం అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా నేను చెప్పినాను, సార్ 2 సోర్సులు ఉన్నాయి, సొరంగ మార్గం ఒక సోర్సు, ఏకేబిఆర్ ఒక సోర్సు. ఈ 2 సోర్సులు ఉన్నాక మూడో దానికి అనవసరంగా 2200 కోట్లు అయితే ఒరిజినల్గా జీవో ఇచ్చినప్పుడు 1400 కోట్లే. ఆ 1400 ఈ 2 సంవత్సరాల కాలంలో 2200 కోట్ల పోయింది. ఇది పూర్తయ్యేది మరి 3000 పోద్దా 4000 పోద్దా తెలియదు. విన్నారా? ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇదేదో ఇప్పుడు ప్రారంభించినట్టు, ఇదేదో కూలిపోయినట్టు రాజకీయ ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కాదు. సరే, ఏదేమైనా పోయిన గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఒక ప్రారంభించినారు. డిసెంబర్ నాటికి 875 కోట్లు ఖర్చు పెట్టినారు. డిసెంబర్ నుంచి ఇప్పటికీ 1145 కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు మీద. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.